హలో అండి. ఈరోజు నేను కేంద్రీయ విద్యాలయ బుక్స్ రిక్వైర్మెంట్ ఫస్ట్ క్లాస్ బుక్స్ రిక్వైర్మెంట్ ఏంటో మీకు చూపిస్తాను. ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్కి కావాల్సిన రిక్వైర్డ్ బుక్స్ అన్నమాట. ఇవి ఓకే. ఈ బుక్స్ ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. ఇవి యాక్చువల్గా కలర్ కోడింగ్స్ ఉంటాయి. ఈ ఇయర్ 2025లో ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే హిందీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, అంతే. సైన్స్ లేదు. ఇదివరకు ఈవీఎస్ ఉండేదట ప్రీవియస్ ఇయర్, బట్ ఈ ఇయర్ నుంచి తీసేశారు. ఎందుకంటే మేబీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్లాస్ నుంచి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారంట. ఇప్పుడు ఈ ఈవీఎస్ సైన్స్ ప్లేస్లో వాళ్ళు గార్డెనింగ్ పెట్టారనమాట. సో ఇవి 3 సబ్జెక్ట్స్, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఇవి ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ రిక్వైర్మెంట్ అనమాట. ఈ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ మృదంగ్ అనమాట. ఈ మృదంగ్, దీని పేరు మృదంగ్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇది ఫస్ట్ క్లాస్ మృదంగ్ టెక్స్ట్ బుక్. దీని కలర్ కోడింగ్ వచ్చేసి పింక్. ఇది టెక్స్ట్ బుక్. నెక్స్ట్ దీనికి నోట్స్ ఏంటంటే 100 పేజెస్వి 2 బుక్స్ కావాలి. 4 రూల్డ్ బుక్స్ ఇంగ్లీష్ కోసం. 4 రూల్డ్ బుక్స్, 2 బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్సివ్ రైటింగ్ బుక్, కాపీ రైటింగ్ బుక్, కర్సివ్ రైటింగ్ కోసం. సో ఇది ఈ 4 బుక్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఫస్ట్ క్లాస్కి కేంద్రీయ విద్యాలయ్. దిస్ కలర్ కోడింగ్ వచ్చేసి పింక్ అనమాట, పింక్ కలర్ కోడింగ్. ఇవి మేము ఎక్కడ కొన్నామంటే ఇవి కూడా మామూలుగా బుక్ స్టాల్స్లో దొరుకుతాయి, ఏ బుక్ స్టాల్స్లో అయినా దొరుకుతాయి. కేంద్రీయ విద్యాలయ్ ఈ కలర్ కోడింగ్ ప్లస్ విత్ దేర్ ఎంబ్లమ్ ఉన్న ఈ కవర్స్ మీకు దొరుకుతాయి. ఈ కవర్సే వేయాలి కన్ఫామ్గా. సో ఇది మృదంగ్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ కేవీ ఫస్ట్ క్లాస్కి. ఇవి సెట్ అనమాట, ఇవి కావాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి హిందీ. దీని పేరు సారంగి ఫస్ట్ క్లాస్. దీని కలర్ కోడింగ్ ఎల్లో. నెక్స్ట్ దీనికి సంబంధించిందే కేవీ కాపీ రైటింగ్ బుక్, హిందీ కాపీ రైటింగ్ బుక్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డబుల్ రూల్డ్ 100 పేజెస్ 2 నోట్బుక్స్. దీని కలర్ కోడింగ్ వచ్చేసి ఎల్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్. దీని కలర్ కోడింగ్ బ్లాక్. దీని నేమ్ జాయ్ఫుల్. మ్యాథమెటిక్స్ క్లాస్ 1. దీని కలర్ కోడింగ్ బ్లాక్. అండ్ 2 నోట్బుక్స్, స్క్వేర్ రూల్డ్ బుక్, 2 నోట్బుక్స్ కొనాలి. సో ఇవి టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ అనమాట. ఇంగ్లీష్కి పింక్, మ్యాథ్స్కి బ్లాక్. అండ్ నెక్స్ట్ వన్ హిందీకి వచ్చి ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గార్డెనింగ్కి వీళ్ళు 2 నోట్బుక్స్ పెట్టారు, 4 రూల్డ్ బుక్స్. ఇది ఇయర్ స్టార్ట్ చేశారు కాబట్టి 4 రూల్డ్ బుక్స్, ఓన్లీ 2 నోట్బుక్స్. నెక్స్ట్ ఈ గార్డెనింగ్కి వచ్చి ఆరెంజ్ కలర్ కోడ్ అండి. ఆరెంజ్ కవర్స్ వేయాలి ఈ నోట్బుక్స్కి. నెక్స్ట్ వీళ్ళకి ఏమి రిక్వైర్మెంట్ అంటే ఒక స్క్రాప్ బుక్. నెక్స్ట్ 2 నోట్బుక్స్ 100 పేజెస్వి 4 రూల్డ్ బుక్స్. ఒకటేమో వచ్చేసి రఫ్ బుక్కి, ఇంకోటేమో మ్యూజిక్. ఇవి ఏ కలర్స్ అయినా వేయచ్చు, వీటికి కలర్ కోడ్స్ లేవు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్కి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, హిందీ అండ్ మ్యాథ్స్కి అండ్ గార్డెనింగ్కి మాత్రమే కలర్ కోడింగ్స్ ఉన్నాయి, అంతే. వీటికి కలర్ కోడింగ్స్ లేవు. నెక్స్ట్ వచ్చి 2 డ్రాయింగ్ బుక్స్, 2 అండ్ సమ్ క్రాఫ్ట్ పేపర్స్. ఇవన్నీ స్టేషనరీలో దొరుకుతాయి. వాళ్ళు లిస్ట్ ఇస్తారు మీకు. ఆ లిస్ట్ ఇస్తే అవి తీసుకెళ్ళి మీరు ఏ స్టేషనరీ బుక్ షాప్స్లో అయినా తీసుకెళ్తే ఈ సెట్ మీకు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి స్టిక్ ఫైల్స్ అనమాట. స్టిక్ ఫైల్స్ వీళ్ళ సబ్జెక్ట్స్కి వీళ్ళ పేపర్స్, వీళ్ళ ఫోల్డర్స్
వీళ్ళు టెస్ట్ అన్నీ పెట్టడానికి ఫోల్డర్స్ అన్నమాట. టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదా స్కూల్లో, అవన్నీ పెట్టడానికి పంపించాలి స్కూల్కి. ఈ 4 ఫైల్స్, స్టిక్ ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఆర్డినరీ బ్రౌన్ ఫైల్ ఒకటండి. నెక్స్ట్ ప్లాస్టిక్ బటన్ ఫోల్డర్ ఫైల్స్. ఇవి ప్లాస్టిక్ బటన్ ఫోల్డర్ ఫైల్స్. ఈ ఫైల్స్ ఒక 4. ఇవి స్టిక్ ఫైల్స్ ఒక 4. నెక్స్ట్ బ్రౌన్ కలర్ ఫైల్ ఒకటి. నెక్స్ట్ దే వాంట్ 1 క్రేయాన్ సెట్ ఒకటి. నెక్స్ట్ క్లే సెట్ ఒకటి. క్లే. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ బుక్స్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఇవి పంపిస్తే సరిపోతుంది. ఓకే, ఈ బుక్స్ అన్ని స్టేషనరీస్లో అవైలబుల్గానే ఉంటాయండి. కేంద్రీయ విద్యాలయ బుక్స్ అని అడిగితే ఇస్తారు. ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ ఇస్తారు. కలర్ కోడింగ్స్ కూడా, ఈ కవర్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట. ఈ డిఫరెంట్ కలర్ కోడింగ్ కన్ఫామ్గా ఇవే వేయాలి కలర్ కోడింగ్స్తో. నెక్స్ట్ ఈ స్టిక్ ఫైల్స్ 4, ఈ ఫోల్డర్ బటన్ ఫైల్స్. నెక్స్ట్ బ్రౌన్ కలర్ ఫైల్ ఒకటి, ఒక క్రేయాన్ సెట్, క్లే. తర్వాత 2 క్రాఫ్ట్ బుక్స్. ఈ క్రాఫ్ట్ పేపర్ సెట్ 20 పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక బుక్ ఫర్ మ్యూజిక్ అండ్ రఫ్ బుక్. అండ్ దిస్ ఈస్ క్రాఫ్ట్ బుక్. ఇవి టెక్స్ట్ బుక్స్. ఈ 2 ఆరెంజ్ కలర్ కవర్స్ ఉన్న బుక్స్ ఫర్ గార్డెనింగ్. ఇవండి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఫర్ బుక్స్.